హలో అండి, నేను మహా. ఎక్కడో చెన్నైలో పుట్టి పెరిగి వరంగల్ అబ్బాయిని పెళ్లి చేసుకొని ఇక్కడ ఆచారాలు, పద్ధతులు, అలవాట్లు కొత్త అయినా కూడా ఓర్పు నేర్పుతో గెలిచి అందరికీ ఫేవరెట్ అయిపోయారు. అలా అని తన ఇష్టాలని, వ్యక్తిత్వాన్ని వదులుకోలేదు. అనుకున్నవన్నీ సాధించుకుంటూ ప్యాషన్తోని వృత్తిని, కంపాషన్తోని ఫ్యామిలీని నడిపిస్తున్నారు. మనతో ఉన్నారు గీతా భాస్కర్ దాస్యం, టీచర్, యాక్ట్రెస్, స్కిల్స్ ట్రైనర్ అండ్ CEO ఆఫ్ ఇండ్ ఫెమ్ విజువల్ ఆర్ట్. హలో మ్యామ్. హలో మహా. ఈరోజు మనం రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు అంటే వర్ణించలేని టాపిక్ అది, నెవర్ ఎండింగ్ టాపిక్ అది. అది ఎటువంటిదంటే ఫియర్స్ ఓషన్ మీద నడిచేది అనమాట రిలేషన్షిప్ అన్నది. అంటే ఇట్ కెన్ బి బిట్వీన్ ద మదర్, ఫాదర్, యూనో హస్బెండ్ అండ్ వైఫ్ అనేది కాదు, సిస్టర్స్, బ్రదర్స్ అన్నీ ఒక రిలేషన్షిప్పే కదా. అంటే హౌ వి మేనేజ్ దెమ్, హౌ వి మెయింటైన్ దెమ్ అన్నది ఇట్ ఈస్ టఫ్ థింగ్. అంటే ఇఫ్ వీ ఆర్ ఏబుల్ టు గివ్ మోర్, ఎక్కువ ఎదురు చూడకుండా మనం ఎక్కువ ఇస్తే ప్రాబబ్లీ అన్నీ మంచిగా అవుతుంది. మనం ఎక్కువ ఎదురు చూసి నాకెందుకు లేదు, నీకు మాత్రం ఉంది, నేను చేసుకోవాలి, నువ్వేనా అనేసి నువ్వా నేనా అని ఉంటే మాత్రం రిలేషన్షిప్లో కొంచెం దెబ్బలు తింటాయి అన్నమాట. అక్కడ స్మూత్గా పోదు. మ్యామ్, మీరు ఇప్పుడు చెన్నైలో పుట్టి అక్కడ పెరిగి ఇక్కడ వచ్చి మీకు ఇక్కడ అంటే ఎలా మీరు ఈ వెదర్ అక్కడ ఇక్కడ చాలా చేంజెస్ ఉంటాయి. ఫస్ట్ నేను చెన్నైలో పుట్టి పెరిగినాను. చెన్నైలోనే ఇస్తాను, ఈ అమ్మాయిని మాత్రం నేను దూరం ఇయ్యను అనింది అమ్మ. తర్వాత నాకు కొంచెము ఈ జాతకాల దాంతో ఎక్కడ కొంచెం సరిగ్గా కుదరకపోయే వరకు ఇది ఓకే అనేసి ఇంకా మా నాన్నకి ఇది పెళ్ళి అయిపోతే చాలని ఉండింది ఆయనకు. ఎందుకంటే నెక్స్ట్ వెయిటింగ్ మా సిస్టరు, మా తమ్ముడు ఉన్నాడు. మళ్ళీ పెద్ద ఫ్యామిలీ అంటే నాకు కొంచెం ఐ లైక్ పీపుల్ అనమాట. మా అక్క కొంచెం రిజర్వ్ టైప్, కంపారిటివ్లీ నేను కొంచెం నాకు ఫ్రెండ్లీగా ఉంటాను అందరితోటి అని. పెద్ద ఫ్యామిలీ నీకు ఇష్టం కదా అనేసి సరే ఇంకా మళ్ళీ ఏం అనలేదు. మళ్ళీ అమ్మ ఆయన సిగరెట్ తాగేటట్టు ఉన్నాడు కదా అనేసి అంటే నాకు సిగరెట్ అంటే ఇష్టం ఉండదని అంటే అన్నీ కావాలంటే దొరకదు లైఫ్లో, ఎక్కడ నువ్వు అడ్జస్ట్ చేసుకోవాలని అనింది. అంటే మై మదర్ వాజ్ వెరీ ఇన్స్ట్రుమెంటల్ కొంచెం బ్యాలెన్స్ చేసే దగ్గర అనేసి సరే అని చేసుకున్నాను. అయితే మేము లవ్ మ్యారేజ్ అనుకున్నాం. చెన్నై ఇక్కడ వరంగల్ కదా. అట్లనే అనిపించేది. ఎందుకంటే మా ఆయన ఎన్ని కథలు ఉన్నాయండి, వెరీ జోవియల్ అనమాట. అంటే చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా ఉండేది ఆయనకు. అండ్ హీ గేవ్ మీ అ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆల్సో. అది మాత్రం నేను ఒప్పుకోవాలి. కొంతమంది ఇటు పోవద్దు అటు పోవద్దు, వీళ్ళతో మాట్లాడొద్దు చేయొద్దు అని అంటారు కదా, అట్లంతా లేకుండా ఈ గేమ్ మీ అ లాట్ ఆఫ్ ఫ్రీడమ్. దాట్ ప్రాబబ్లీ గేమ్ మీ కొంచెం నాకు కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది. అదర్వైజ్ నేను ఆల్మోస్ట్ ఒక హోమ్ బర్డే అన్నమాట. అందరు ఉండాలి ఇంట్లో, లేకపోతే బయట కూర్చొనేది. నేను ఎవరు లేకపోతే భయం ఉండేది బాగా. ఎటైనా పోతే ఎవరైనా ఏదైనా అంటే ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేది. ఇందాక మీరు ఒక మాట చెప్పారు, అంటే ఇట్లా డిలే అవుతుందని. సరే జాతకాలు అటు ఇటుగా చూస్ చేశారు అని. ఇప్పుడు అలా చూస్ చేసినా కూడా ఈ రోజుల్లో రిలేషన్షిప్స్ నిలవలేకపోతున్నాయి. ఎందుకంటారు? అంటే ఓపికలు లేవు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఎట్లా అంటే చదువుకొని వచ్చినాక నాకేం తక్కువ, నేనేం తక్కువ చేసిన, నేను కూడా ఈక్వలే అన్న ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. అక్కడ కొంచెం డెఫినెట్లీ ఆ గివ్ అండ్ టేక్ దగ్గర దెబ్బలు తింటున్నాయి అనమాట రిలేషన్షిప్. నేను కూడా ఓకే ఆర్ట్ చదివినాను, వచ్చినాను, నేను ఐ వాంటెడ్ టు డూ సంథింగ్. కానీ మై హస్బెండ్ డిడ్ంట్ వాంట్ అ వర్కింగ్ ఉమెన్. ఇంకా ఆయన జాబ్ రిజైన్ చేసేసింది. అంటే నేను ఏదైనా స్టార్ట్ చేస్తామని అంటే ఐ నీడ్ ఫైనాన్షియల్ సపోర్ట్, అది లేకుండా ఉండే. అండ్ మోర్ ఓవర్ ఆయన ఎట్లా అంటే ఆయనకు ఆల్రెడీ టోల్డ్ ఇన్ మెనీ ఇంటర్వ్యూస్, ఆయనకు పర్సనల్గా ఒక రిలేషన్షిప్ బ్రేక్ అయింది అనేసి నెక్స్ట్ చూసి చేసింది నేను. అయిపోయినాక చెప్పింది నాకు, వెరీ క్లెవర్. మధ్యలో దించేసినట్టు, ఇటు పోలేవు అటు రాలేవు అన్నట్టు. అండ్ ఆయనకు కొంచెము హీ యూస్ టు డ్రింక్ అలాట్ అన్నమాట. ఇఫ్ ఇట్ గోస్ బియాండ్ ద లిమిట్ ఆల్సో కష్టమే కదా అనేది. అండ్ మళ్ళా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వేరే, రిజైన్ చేసేసి. సో నాకు ఇట్ వాజ్ టార్చర్ ఫర్ మీ. సో మీ అంటే మ్యారేజ్ డేస్ నుంచి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఒక మంచి మెమరీ ఏమన్నా? ఇప్పుడు చెప్పినాను కదా ఇవన్నీ, ఐ హ్యాడ్ టు కీప్ ఇట్ టు మై సెల్ఫ్. ఐ కుడెంట్ టెల్ ఇట్ అవుట్, నాట్ ఈవెన్ టు మై పేరెంట్స్ ఆర్ మై ఫ్రెండ్స్ ఆర్ ఎనీవన్. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు ఫోన్ పట్టుకొని తిన్నావా అది ఇది అప్పుడు అంటే ట్రంక్ కాల్ అనమాట కదా, అంత ఈజీ కాదు.
ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1987లో అయింది మా పెళ్ళి. ఎప్పుడైనా అమ్మని కలిసినప్పుడు ఇట్లా తిన్నావా, ఇప్పుడైతే ఫోన్ చేసి తిన్నావా, పూజ అయిందా, స్నానం అయిందా, అయిపోయిందా, మీ ఆయన తిన్నాడా, ఇవన్నీ అడుగుతున్నారనమాట. ఎప్పుడో ఒకసారి మా అమ్మతోటి ఏదో అంటే ఇట్లా టిఫిన్ పొద్దున్న నాకు ఆకలి అవుతుంది, వీళ్ళు ఇక్కడ లేటుగా తింటున్నారు అని అంటే నోరు మూసుకో, అక్కడ మాట ఇక్కడ దేకు, ఇదే అనిందమ్మ. యూ ఆర్ స్టెప్డ్ ఇన్ టు అ రిలేషన్షిప్, నువ్వు ఏది వచ్చినా ఉండాలి అని. ఆమె పడిన కష్టాలు కూడా ఆమె చెప్పలేదు మాకు, వేరే వాళ్ళ ద్వారా మాకు తెలిసింది. ఎందుకంటే షీ వాజ్ ది ఓన్లీ డాటర్ అండ్ బార్న్ టు అ వెరీ బిగ్ బిజినెస్ మ్యాన్, అంటే కాస్మోపాలిటన్ క్లబ్, హార్స్ రైడింగ్ అన్నీ చేసేదన్నమాట. బట్ మా నాన్నదేమో బిగ్ బిజినెస్ ఫ్యామిలీ, బట్ వెరీ కన్జర్వేటివ్. అంటే లోపల ఆడవాళ్ళు వచ్చి మగవాళ్ళతో మాట్లాడొద్దు, చేయొద్దు. ఇప్పటికి కూడా మా నాన్న 90 years కదా, ఆయనకు కొంచెం ఆ ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఎక్కువ తక్కువ మాట్లాడొద్దు ఆడవాళ్ళతో. నన్నే అంటాడు, ఎవరితో మాట్లాడినావు, ఎందుకు మాట్లాడినావు అని అంటాడు. అట్లా ఇప్పటికీ ఆయన దగ్గర అది ఉంది అనమాట. ఆమె క్రికెట్ అంటే ఇష్టం అనమాట, రోడ్ల గల్లీ క్రికెట్ అంతా ఆడేది ఆమె. కాంట్రాస్ట్ అట్లా ఉండి మొత్తం పెట్టల కూర్చోబెట్టేసినాడు. అండ్ షీ అడ్జస్టెడ్. అక్కడి నుంచి నాకు నేను ఐ థాట్ ఎవ్రీథింగ్ షుడ్ బి విద్ ఇన్ మీ. నేను ఇంకా ఎక్కువ బయట చెప్పొద్దు, ఎవరేం చేయలేరు. నెవర్ రన్ అవే ఫ్రమ్ ద సిచ్యువేషన్, మ్యాక్సిమం ట్రై టు మేనేజ్ ద సిచ్యువేషన్. ఈ డేస్లో చిన్న 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 హ్యాబిట్స్కి కూడా ఫైటింగ్స్ అయిపోతున్నాయి. అయితే ఎందుకంటే ఎక్కడ ప్రేమ ఎక్కువ ఉంటుందో అక్కడనే ఫ్రిక్షన్ వస్తుంది. ఓకే. ఇప్పుడు అమ్మ నాన్నతోటి కూడా అంతే, పో అమ్మ, పోవే, రావే, అట్లా అని అంటాం కదా, మాట్లాడుకుంటాం మనం. నేను జయాన్ పో అని అనిపోతాం. అదే అత్తగారి దగ్గరకు వచ్చేవరకు యూ కాంట్ డూ దట్, నో, బికాస్ ఆ క్లోజ్నెస్ వేరు. సో హస్బెండ్ అండ్ వైఫ్ ఆల్సో ద క్లోజ్నెస్ ఇస్ డిఫరెంట్. దగ్గరకు అయిపోయే వరకు మనం ఇంకా ఫ్రిక్షన్ అనమాట, కోపాలు, ఇమీడియట్లీ యు రియాక్ట్ అనమాట. ఆ రియాక్షన్ ఎక్కువ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ది అండర్స్టాండింగ్ అండ్ డిపెండ్స్ ఆన్ యువర్ హౌ మచ్ యూ కెన్ సస్టైన్ అన్నది, అండ్ హౌ వెల్ యూ కెన్ గో ఫార్వర్డ్ అన్నది యువర్ థింకింగ్ లెవెల్స్ని బట్టి ఉంటుంది. నేను వచ్చి మా నాన్న కూడా అన్నాడు, వచ్చేసేయి, నువ్వు చదువుకున్నావు అది ఇది అనేసి. పోతే ఎంతవరకు చూస్తారు, ఎప్పటి వరకు చూస్తారు. అండ్ అక్కడ పోయినాక మళ్ళీ నేను వేరే దగ్గర ఎవరితో మాట్లాడినా తప్పు అవుతుంది, ఎవరితో ఏది చేసినా తప్పు అవుతుంది. అండ్ పీపుల్ విల్ ఆల్సో నో. సో దెర్ విల్ బి సో మెనీ అదర్ కాంప్లికేషన్స్ అనేసి నేను అనుకున్నా. ఈ రోజుల్లో చాలా త్వరగా విడిపోతున్నారు. ఒకప్పుడైతే ఫైనాన్షియల్ సెక్యూరిటీ అని, పిల్లలని, పార్ట్నర్ ఎలా ఉన్నా భరించేవాళ్ళు, అడ్జస్ట్ అయ్యేవాళ్ళు. బట్ ఈ రోజుల్లో అవసరం లేదు అని విడిపోతున్నారు. సో మంచి జరిగిందంటారా? ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫైనాన్స్ మాత్రం వెళ్ళిపోయినారని అంటే ఇట్ ఈస్ వెరీ సాడ్ అనమాట. ఎందుకంటే అది ఎప్పటికి ఉండదు కదా, ఎప్పటికి ఉండదు. అండ్ యూ కెన్ ఆల్వేస్ ఎర్న్ కదా, యు ఆర్ ఆల్సో ఎడ్యుకేటెడ్ అని అంటే యూ కెన్ ఆల్వేస్ ఎర్న్. ఇప్పుడు నేను అట్లనే ఇప్పుడు ఓకే, ఈయన జాబ్, అంత మంచి జాబ్ రిజైన్ చేసి ఇంట్లో వీ హ్యావ్ టు మేక్ బోత్ ఎండ్స్ మీట్ అని అంటే ఎక్కడనో ఒక దగ్గర మా నాన్న అనేది, నువ్వు ఎప్పటికీ వంటింట్లోనే కూర్చొని, అంటే పొలిటికల్ ఫ్యామిలీ, వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు చాలా ఉండే అనమాట. నువ్వు ఇట్లనే ఉన్నావని, నువ్వు జాబ్ ఎందుకు చేయవు అని ఆయన నన్ను బాగా సతాయించేది అనమాట. మా ఆయనకు కూడా చెప్పినాడు, ఆమె ఏదో ఒకటి చేయమని చెప్పినప్పుడు పార్ట్ టైం జాయిన్ అయిపోయినా, నేను టీచర్గా పోయినాను. ఐ హ్యాడ్ టు లీవ్ అసైడ్ వాట్ ఐ హ్యాడ్. నాకు కూడా కొంచెం ఐ హ్యాడ్ అ విజన్ దట్ ఐ విల్ స్టార్ట్ సంథింగ్. బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చినాను, ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ లైక్ ఆన్ మై ఓన్ అని అనుకున్నా. కాలేదు, ఐ హ్యాడ్ టు గో ఫర్ అ జాబ్ అనమాట. జాబ్కి పోయినా నేను, అండ్ నో ప్రాబ్లమ్ అనమాట. ఐ ట్రై టు యూనో, ఎక్కడ అంటే మనకు వీ హ్యావ్ టు బీ లైక్ వాటర్ అని అనిపిస్తుంది నాకు. ఎక్కడ దొరుకుతుందో దారి, యూ ఫ్లో అండ్ కీప్ ఫ్లోయింగ్ అని అనిపిస్తుంది నాకు. యూ ఆర్ ద మాస్టర్ ఆఫ్ యువర్ మైండ్. నీకేది కరెక్ట్ అనిపిస్తుందో, నీకేది మంచిగా అనిపిస్తుందో చేసుకుంటూ పోవాలి. అక్కడ కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చిందని అంటే అగైన్ యూ స్టార్ట్ థింకింగ్. యువర్ మైండ్ ఇస్ అ వండర్ఫుల్ ఇన్స్టిట్యూషన్. ఇట్ విల్ టీచ్ యూ మెనీ థింగ్స్. ఎట్లా అంటే ప్రతిదానికి ఏడ్చే మనిషి నేను. గీత కంట్లోనే గంగ ఉంది అని పేరు నాకు. అటువంటిది నేను ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఐ డోంట్ నో, ఐ థింక్ గాడ్ రియల్లీ హెల్ప్ మీ టు బీ స్ట్రాంగ్ అని అనిపిస్తుంది నాకు. అదర్వైజ్ తరుణ్ లైఫ్ మాత్రం ఎటు అయిపోయి ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్. అంటే నాకు 1 year తర్వాతనే తరుణ్, కానీ ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి హీ వాజ్ వెరీ కేర్ఫుల్, మై హస్బెండ్. ఎట్లా అంటే
నేను మ్యూజిక్ నేర్చుకోవాలి, పెయింటింగ్ చేయాలి, అన్నీ నా కొడుకు రావాలని ప్రెగ్నెన్సీ నుంచే హీ స్టార్టెడ్. అయితే అంత ప్యాషనెట్ అబౌట్ ద సన్. వాడు పుట్టినాక కూడా వాడిని ఇట్లా కింద వదలొద్దు, చేయొద్దు, పెట్టొద్దు. వీ హ్యాడ్ ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ ప్రాబ్లమ్. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొంచెం కాదు. అండ్ కొంచెం అని అంటే అఫ్కోర్స్ యూ నీడ్ సర్వైవల్కి మనకు అది అవసరం కదా. అదొకటి ప్లస్ హ్యాబిట్స్ ఒకటి. ఇట్ వాస్ టెరబుల్, ఐ మస్ట్ అగ్రీ. కానీ ఎందుకు అగ్రీ చేసి ఇప్పుడు చెప్తున్నాను అంటే అట్లీస్ట్ మేబీ ఇట్ విల్ ఇన్స్పైర్ సమ్మన్. బట్ ఈ రోజుల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కానీ ముందుకు వెళ్ళలేకపోతున్నాను. సో అంటే రీజన్ ఎక్కడి నుంచి తీస్తారనేది తెలియట్లా. ఎక్కువ జడ్జ్మెంట్కి వెళ్ళిపోతున్నాం మనం, ఎక్కువ జడ్జ్మెంట్కి వెళ్ళిపోతున్నాం. ఆ ప్రాబ్లమ్ వచ్చి ఫ్రెండ్స్తో చెప్తారు, ఫ్రెండ్స్ పోవే ఇట్లా అట్లా అని. వాళ్ళు ఒక మేబీ దే లీడ్ యూ రాంగ్. మళ్ళీ పోయి పేరెంట్స్ దగ్గర చెప్తారు. నేను అదే చెప్పినా, యూ డోంట్ ట్రస్ట్ యువర్ మైండ్. అండ్ పోయి చెప్పే వరకు ఆ జడ్జ్మెంట్స్ తోటే మనకు కొంచెం చాలా వరకు డిఫరెన్సెస్ వస్తాయి ఇన్ బిహేవియర్ ఆల్సో. ఎవరు వచ్చి చేయలేరు, నీ లైఫ్ నీది. యూ హ్యావ్ టు, గాడ్ హెస్ గివెన్ ఆల్ ఆఫ్ అస్ 24 hours అని అంటాను. యూ హ్యావ్ టు మేక్ అ వరల్డ్ ఫర్ యువర్ సెల్ఫ్. డిఫికల్టీస్ ఉండే అంటే పెళ్ళి వచ్చి అటు పోవాలి ఇటు పోవాలని ఉంటుంది, మంచిగా డ్రెస్ చేసుకోవాలని ఉంటుంది, అండ్ కనీసం కలిసి తినాలని ఉంటుంది. ఇవన్నీ చాలా కోరికలు ఉంటాయి. అవన్నీ పక్కకు పెట్టేసి ఓకే ఐ హ్యావ్ అ చైల్డ్, ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్, మంచిగా ఉండాలి. అట్ ద సేమ్ టైం వాడికి తండ్రి అన్న ప్రేమ పోగొట్టొద్దు, ఐ హ్యావ్ నో రైట్స్ టు డూ దట్ అని నేను అనుకున్నా. ఒక రిలేషన్షిప్లో అంటే ఫైటింగ్ ఫర్ వర్త్ అని, లేదా అబ్బా ఇంకా వదిలేస్తే మంచిది అంటే ఎన్ని ఫైటింగ్స్ అయినా ఎన్ని రీజన్స్, అది మనకి ఎలా ఎప్పుడు తెలుస్తుంది అంటే ఉండాలా ఉండకూడదా, వదిలేసి వెళ్ళిపోవాలా అని. ఏవో చిన్న చిన్నవి ఉంటాయి, కానీ ప్రతి చిన్నదానికి వెళ్ళిపోవడం చేయడము ఇవన్నీ ఇట్స్ నాట్ రైట్. ఒక్క లైఫ్ని ఎందుకు అట్లా పాడు చేసుకోవాలి? ఈచ్ వన్ గోస్ త్రూ ప్రాబ్లమ్స్, ఎవరికి లేదనేది. అంటే నాకు ఇదే సొల్యూషన్ అనేసి ఇఫ్ యూ జంప్ అవుట్ ఆఫ్ రిలేషన్షిప్స్ మాత్రం అది కొంచెం బాధ అనిపిస్తుంది. వాళ్ళకు కూడా కష్టమే అది. ఎక్కడనో ఒకసారి మళ్ళీ రియలైజ్ అయిపోయి మళ్ళీ ప్యాచప్ అవుతామని అంటే అది కష్టమైపోతుంది. అది ఎస్పెషలీ అంటే పేరెంట్స్ ఎంత ఉన్నా కానీ ఉంటాం కదా. ఇప్పుడు మీరు చెప్పిన వాటిల్లో నుంచి అంటే మీ ఎక్స్పీరియన్సెస్, సో అంటే కొంతవరకు మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారో లేదో అది మీకు తెలుస్తుంది లైఫ్ గురించి, హస్బెండ్ ఇలా ఉండాలి ఇలా. సో వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ ఆఫ్టర్ మీరు చెప్పిన సిచ్యువేషన్స్, సో మీరు లైఫ్ని లీడ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ని రియాలిటీని మ్యాచ్ చేయలేనప్పుడు అంటే ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తారు? వీ టేక్ అ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ పీపుల్ కదా. నాకు రజనీకాంత్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు అందరికీ తెలిసింది, ఆయన్నే అని ఉన్నాడు. లైక్ హౌ హీ వెంట్ త్రూ సో మెనీ థింగ్స్, అదర్వైజ్ నేను ఇంకా ఏదో చేసి ఉంటాను నేను అనేసి. బికాజ్ వీ ఆల్ నో హిజ్ లైఫ్ స్టైల్ ఫస్ట్ ఎట్లా ఉండింది అనేసి. పెళ్లి చేసుకున్నామా అయితే షీ బ్రాట్ అబౌట్ అ చేంజ్ ఇన్ హిమ్ అని అనిపిస్తుంది. అంటే నేను ఆయన్ని మారుస్తా, ఈయనని మారుస్తా, ఈమెను మారుస్తాను అనేది కాదు, ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు. యూ బీ ఓకే, యూ కీప్ డూయింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ. మళ్ళీ తర్వాత వాళ్ళంతా వాళ్ళే దే విల్ స్టార్ట్ కరెక్టింగ్ దెమ్సెల్వ్స్ ఇఫ్ దే ఆర్ రాంగ్. ఎనీ రిలేషన్, సో అందులో రెగ్యులర్గా అయిపోయింది, రొటీన్ అయిపోయింది లైఫ్ అనుకున్నప్పుడు వాళ్ళ ఒక స్పార్క్ మిస్ అవుతుంది. అది మళ్ళీ రీజనరేట్ అవ్వాలంటే ఏం చేయొచ్చు? అది మళ్ళీ వాళ్ళ దగ్గరనే ఉంది, వాళ్ళ చేతుల్లోనే ఉంది. అంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మనకు, ఇప్పుడు ఎన్ని అవకేషన్స్ ఉన్నాయి మనకు. అది అంటే ఆ బోర్ అన్న వర్డ్ వాడొద్దు అని అనేది మా తాత. బోర్ అప్పుడే బోర్ అన్న వర్డ్ వాడొద్దు అనేది. దెర్ ఆర్ సో మచ్ టు డూ. అప్పుడే ఇప్పుడైతే సో మెనీ థింగ్స్. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే గంటలు దీంట్లో ఎంతనో ఎంటర్టైన్మెంట్ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది, కట్టింగ్ ఆఫ్ థాట్స్ ఉంది. అంటే నీకు బాగా బాధలు ఉన్నా కానీ, కోపంగా ఉన్నా కానీ ఒక్కసారి ఇది పెట్టుకుంటే డైవర్ట్ అయిపోతావు. మ్యామ్ ఇప్పుడు చాలామంది ఇంటర్వ్యూస్లో ఇలా ఉండాలి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా ఉండాలి, దానికి రీజన్ ఇదే, సో అన్నీ చాలా చెప్తూ ఉంటారు. అవి ఎంతవరకు మనం అంటే పాజిటివ్స్ నెగిటివ్స్ ఎలా రిసీవ్ చేసుకోవచ్చు అంటారు? దాని నుంచి ఎలా ఉండొచ్చు, కొంచెం వరకు ఉండొచ్చు, కానీ బట్ పూర్తిగా ఒక్క
ఇప్పుడు నాకున్న సమస్య నాది, నీకున్న సమస్య నీది అనమాట. యూ కాంట్ కంపేర్ ఇట్ కదా. ఇప్పుడు నేను కూడా ఇన్ని చెప్పినాను, కానీ దట్ ఈస్ టు మీ అనమాట. నాకైంది నేను చెప్పినాను అంతే. అదే నీకు కూడా సొల్యూషన్ అనేది నువ్వు తీసుకోలేవు కదా. నీ ప్రాబ్లం ఏందో, నీ ప్రాబ్లం మేబీ ఆన్ అ డిఫరెంట్ లెవెల్ అనమాట. సో అది యూ హ్యావ్ టు డిసైడ్. అదే చెప్తున్నా, మళ్ళీ అదే చెప్తున్నాను. వీఆర్ అన్ ఇండివిజువల్. మనమే డిసైడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నాకు ఫుల్ వామిటింగ్స్ ఉండే అనమాట. వాడు పుట్టే వరకు వామిటింగ్సే నాకు. ప్రతి ఒక్కరు నాకు ఫియరే ఇన్స్టిల్ చేసినారు. అయ్యయ్యో నువ్వు ఏం తింటలేవు, వాడికి బ్రెయిన్ పెరగదు, ఇది అది అని ఐ టోల్డ్ ఇన్ సమ్ ఇంటర్వ్యూస్ ఆల్సో. నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా, ఇట్లా ఏం తినకుండా ఉంటే ఎట్లా. నాకు వాసన అంటే ఏదైనా వాసన వస్తేనే వాంతికి వచ్చేది. రైట్. అసలు వాడు పుట్టక ముందు కూడా ఐ జస్ట్ వామిటెడ్ అవుట్ అండ్ దెన్ ఐ వెంట్ ఇన్ సైడ్ అనమాట. అట్లా ఉన్నింది. ఏం తిన్నానంటే ఉట్టి నీళ్ళన్నం, ఉప్పు కొంచెం వేసుకొని తిన్నాను. అంటే ఇప్పుడు ప్రోబయాటిక్ అని అంటారు కదా, ఆ అన్నమే తిన్నా త్రూ అవుట్ మై ప్రెగ్నెన్సీ. సో దట్ ఈస్ మై ప్రాబ్లమ్. ఐ హ్యాడ్ టు డీల్ విత్ ఇట్. అవతల వాళ్ళు వచ్చి ఇది తిను అది తిను అని అంటే నాకు పడలేదు కదా. బట్ ఈ రోజుల్లో ఒక చిన్నపాటి ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది. మా అమ్మ ఈరోజు ఫోన్ చేసి ఏం చెప్పలేదు, మా అబ్బాయి అంటే ఇట్లా ఇటు 2 సైడ్స్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు కదా. బాగున్నారా, వాళ్ళు బాగుంటే వదిలేయచ్చు అన్నది వదిలేస్తే ఏం చెప్పట్లేదు అన్న దాని మీద కూడా ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. ఏమైపోయిందంటే పేరెంట్స్ ఎట్లా అంటే ప్రతి దగ్గర ఎటు పోయినావు, ఏం చేసినావు, నువ్వు తిన్నావా, నువ్వు పోయినావా అని అంటే ఆ ఫ్రీడమ్ పోతుంది వాళ్ళకి. ఒకటి ఏ చిన్నదైనా కానీ మళ్ళీ కంప్లైంట్ చేస్తారు, మాట్లాడాలని మాట్లాడతారు. సో ఆల్ దిస్ ఇస్ డెఫినెట్లీ అఫెక్టింగ్ ద రిలేషన్షిప్ అని అనిపిస్తుంది నాకు. ఎందుకు రోజు మాట్లాడాలని ఏముంటుంది, రోజు కనుక్కోవాలని ఏముంటుంది. ఓకే వచ్చినావా, తిన్నావా, పోయినావా అని. మన ఇంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు తరుణ్ అన్నం పెట్టినాను రా, నీకు టైం ఉంటే తినేసిపో, లేకపోతే నీకు పని ఉంటే వెళ్ళిపో, అంతే. నేను చేసి పెట్టినా తినే పోవాలి అని అట్లా షరతులు పెట్టకుండా ఉండొచ్చు. ఇప్పుడు వేరెక్కడనో ఉంటే, ఇప్పుడు మై సిస్టర్స్ ఆర్ దేర్, వాళ్ళు వేరే ఊర్లో ఉన్నారు. తిన్నావానే, మీ ఆయన ఏం తిన్నాడే, మీ ఆయన, ఇవన్నీ ఎందుకు మనకు. లెట్ us టాక్ సంథింగ్ ప్రొడక్టివ్. ఎగ్జాక్ట్ కదా. అండ్ ఏదైనా లేదు చూడు నేను ఇది చేస్తే ఏం తిన్నా, పర్వాలేదు మరి రేపైనా ఆయనకు వేరే ఏదైనా చేసి పెట్టు పోని, అట్లా అంటే ఏదైనా కొంచెం వాళ్ళకి మళ్ళీ దాని ఆ సిచ్యువేషన్ని ఇంకా విపరీతంగా నాస్టీ చేయకుండా, టాక్సిక్ చేయకుండా, ఇఫ్ యూ కెన్ గివ్ సమ్ సజెషన్స్ దట్ విల్ బీ బెటర్ అని అనిపిస్తుంది. ఒక జంట వారు ఒక బంధం విడిపోకుండా ఉండాలంటే వాళ్ళు ఆలోచించినప్పుడు మెయిన్గా పిల్లలు రీజన్ ఉంటున్నారు. పిల్లలు ఉన్నారని విడిపోకుండా ఉంటున్నారు. కానీ అలాంటి వెదర్లో అంటే ఒక పీస్ లేకుండా, ప్రేమ లేకుండా, అలాంటి ఒక అట్మాస్ఫియర్లో పిల్లల్ని పెంచడం కరెక్టేనా? అదే నేను చెప్తున్నాను. ఐ సా మై పేరెంట్స్ అనమాట. మా నాన్న కూడా ఎక్కువ ఎంత ప్రేమ చూపించినా కానీ ఎక్కడనో ఆయన బాగా హీ యూస్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అదంతా అనమాట. మళ్ళా సడన్గా ఆయన తినకుండా వెళ్ళిపోయేది, చేసేది, ఇవన్నీ చేసేదనమాట మా అమ్మకు. బట్ ఆమె మాత్రం షీ నెవర్ యూస్ టు ఎక్స్ప్రెస్, మా ఎదురుగా అస్సలు ఎక్స్ప్రెస్ చేయకపోయేది. నేను ఏదైనా అంటే కూడా ఎందుకు తినకుండా పోయినా, నీకెందుకు, నేను చూసుకుంటా కదా అని అనేది. నాకున్న రిలేషన్షిప్ ఇస్ డిఫరెంట్ విత్ మై హస్బెండ్. పిల్లలతోనున్న రిలేషన్షిప్ డిఫరెంట్ అనమాట. సో మనం ఒకదాన్ని ఒకటి కలపొద్దు కదా. మసంట్ అనేది నాకు అనమాట. మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా ఒక రిలేషన్షిప్ సస్టైన్ అవ్వాలంటే ఒక గోల్డెన్ రూల్ ఏమైనా ఉంటే చెప్పండి క్లియర్గా మీ అభిప్రాయంలో. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయవద్దు, గివ్ మోర్ అండ్ టేక్ లెస్. ఆల్రెడీ చెప్పినా నేను, గివ్ మోర్ అండ్ టేక్ లెస్, అంతే. నువ్వు చేసేది నువ్వు చేసుకుంటూ పో. అవతల నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తేనే బాధ అవుతుంది. నువ్వు చేసేది నువ్వు మారకు, నువ్వు చేసేది చేసుకుంటూ పో. అవతల నుంచి వచ్చేది నువ్వు వచ్చి ఇఫ్ యూ స్టార్ట్ వేయింగ్ దట్, అంతవరకు కరెక్టా, ఈక్వేషన్ రేషియో కరెక్ట్గా ఉందా అనేసి వే చేస్తే మాత్రం అది చాలా తప్పు, బాధలే అవుతుంది. ఎనీ రిలేషన్షిప్లో వాట్ ఐ ఫీల్ ఇస్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోవద్దు. వాళ్ళకు కూడా అదే ఉంటుంది కదా, నీ దగ్గర నుంచి కూడా వాళ్ళకు కూడా అదే ఉంటుంది కదా. మై హస్బెండ్ మస్ట్ హ్యావ్ థాట్, అరే నా భార్య నా పక్క కూర్చొని షీ మస్ట్ ఎంటర్టైన్ మీ వెన్ ఐఎమ్ డ్రింకింగ్ అన్నది, అంటే నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ నాకు ఈ స్నాక్స్ పెట్టడం కానీ విసుక్కోకుండా చేయాలన్న ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా.
దట్స్ నథింగ్ రాంగ్. అంటే ఆయన దృష్టిలో అది కరెక్ట్ అనిపించవచ్చు. అక్కడ ఇక్కడివి కాకుండా మీ లైఫ్‌లో నుంచే మాకు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఎలా ఉండాలి, వచ్చిన ప్రాబ్లమ్స్‌ని ఎలా సస్టైన్ చేసుకోవాలి అని. చాలా ఇంపార్టెంట్ రూల్స్ అండ్ గోల్డెన్ వర్డ్స్ చెప్పారు రిలేషన్‌షిప్ గురించి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అదే నేను చెప్పిందంతా నాకైందే కానీ నేను ఎవరికి అడ్వైస్ ఇస్తలేను, ఎవరికి నేను ఇన్ఫ్లుయెన్స్ కాండి అని అంటలేను. నేను మేబీ కొంతవరకు మీరు కూడా ఆలోచన చేసి జస్ట్ రిమెంబర్ లైఫ్ ఇస్ వన్. దాన్ని అనవసరంగా వేరే వాళ్ళ కోసం మీరు పాడు చేసుకోవద్దు. మీ విజన్ ఉంటుంది, మీ ఫోకస్ ఉంటుంది, దాన్ని దెబ్బతినకుండా చూసుకోవాలి అంతే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.